అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ వర్ధన్నపేట. ఈరోజు పొద్దున 10 గంటలకు మన హాస్పిటల్కి ఆస్కీ టీమ్ విజిట్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వాళ్ళు, సో గవర్నమెంట్ సంస్థ. సో ప్రతి మెడికల్లో ఉన్న డిఎంఈ కానీ డిహెచ్ కానీ ఏరియా హాస్పిటల్స్ కానీ విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్రమంలో ఈ ఆస్కీ టీం వాళ్ళు ప్రతి సంస్థలో డిఎంఈ వాళ్ళు కానీ సిఎస్సి కానీ ఏరియా హాస్పిటల్లో కానీ విజిట్ చేసి సో ఆ సంస్థలో ఉన్న గ్యాప్స్ ను ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ కు నివేదించడం జరుగుతుంది. ఈ గ్యాప్స్ ను ఫుల్ఫిల్ చేయడము, గ్యాప్స్ ను తెలియపరచడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశము. దీని మీద ఎటువంటి యాక్షన్స్ కానీ ఎటువంటివి కానీ ఉండదు. కాకపోతే దీన్ని ఈ ఆస్కీ రిపోర్ట్ ఇవ్వడం వల్ల, గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం వల్ల సో దీన్ని ఇంకింత ప్రతి సంస్థను బలోపేతం చేయడం కోసమే ఏర్పడ్డ సంస్థ. సో ఈ సంస్థలో సో ముఖ్యంగా మన హాస్పిటల్ 10 గంటలకు హరికృష్ణ గారు ఆస్కీ టీం మేనేజర్ అటెండ్ కావడం జరిగింది. సో ఈ దీనిలో ముందు వారు 4 టీమ్ మెంబర్స్ రావడం జరిగింది. ఒకరు అకౌంట్స్, ఒకరు ఫార్మసీ, ఒకరు ల్యాబ్, ఒకరు మిగతా ఓపీ విభాగాలను విజిట్ చేయడం జరిగింది. ఈ విభాగాలలో ముఖ్యంగా స్టాఫ్ క్యాడర్ స్ట్రెంత్, ముఖ్యంగా క్యాడర్ స్ట్రెంత్ ఉంది. సో క్యాడర్ స్ట్రెంత్ లో గ్యాప్ ఏముంది. ముఖ్యంగా మాకు గైనకాలజిస్టులు 4 ఉన్న మా దగ్గర 4 ఉండాలి. గైనకాలజిస్టులు ఒక సివిజన్ 5 ఉండాలి. సో ఈ మధ్య ప్రమోషన్ల వల్ల మరియు డిప్యుటేషన్ల వల్ల, ట్రాన్స్ఫర్ల వల్ల సో ఒకరే గైనకాలజిస్టు ఉండడం జరిగింది. దానివల్ల మా టార్గెట్ కొంచెం తగ్గడం జరిగింది. దాన్ని మేము సో ఆస్కీ టీమ్ మెంబర్స్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది. మాకు ఇంకా ఒక 2 గైనకాలజిస్టులు ఉంటే మళ్ళీ మేము టార్గెట్ పెంచుకుంటామని చెప్పేసి, అదేవిధంగా డైట్ కానీ మిగతా ఏజెన్సీస్ కానీ సో అగ్రిమెంట్ అడగడం జరిగింది. నివేదించడం జరిగింది. అదేవిధంగా ఫార్మసీ కూడా వాళ్ళు పరీక్షించడం జరిగింది. సో ఈ ఔషధి గురించి నివేదించడం జరిగింది. అదేవిధంగా ల్యాబ్ ఒక మిగతా టెస్ట్ లైన్ ఉన్నాయి. టెస్ట్లు 8 రకాల టెస్టులు ఉన్నాయి. మిగతావి కూడా హబ్కు పంపించడం జరుగుతుంది. సో ప్రతిదానికి రిసీవింగ్ కానీ అక్కడ తీసుకోవడం మరియు బాధ్యతాయుతంగా వారికి నివేదించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్స్రే, అదేవిధంగా ఫీవర్ వార్డ్ మొదలుగా అన్ని వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. సో గ్యాప్స్ కోసం కూడా మేము ముఖ్యంగా క్యాడర్ స్ట్రెంత్ లో మాకు గైనకాలజిస్ట్ లో ప్రాబ్లం ఉన్నదని చెప్పడం జరిగింది. సో మళ్ళీ పోతే మాకు ఇక్కడ మాది ఏరియా హాస్పిటల్ అయింది, కానీ ల్యాండ్ ఐడెంటిఫై అయింది. కాకపోతే ఇది సిఎస్సి 30 బెడెడ్ సిఎస్సి కాబట్టి సో ల్యాండ్ కన్స్ట్రక్టెడ్ ఉండడం వల్ల, డిపార్ట్మెంట్స్ కన్స్ట్రక్టెడ్ ఉండడం వల్ల కొన్ని భాగాలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం జరిగింది. కాబట్టి సో గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది వర్ధన్నపేట. సో త్వరలోనే కన్స్ట్రక్షన్ ఎమ్మెల్యే గారు 100 బెడెడ్ హాస్పిటల్ చేయబోతున్నారు. సో దానికి గవర్నమెంట్ గారి పర్మిషన్ వచ్చింది. సో ఈ ఒకవేళ 100 బెడెడ్ కనుక గౌరవ ఎమ్మెల్యే గారి సో ప్రారంభం కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఈ గ్యాప్స్ అన్ని పూర్తి చేసుకొని సో విశాలమైన 100 బెడెడ్ హాస్పిటల్ ఏర్పడిన తర్వాత దీన్ని అన్ని మల్టీ స్పెషాలిటీ సేవలు అందిస్తామని చెప్పేసి సో విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓన్లీ ఒక డాక్టర్ ఉన్నాడు, కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఎందుకు అంటే మాకు పర్మిషన్ మాత్రం 100 బెడెడ్ హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చారు, అన్ని హాస్పిటల్స్ కి ఇచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతే ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ ఈ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత కానీ మధ్యలో కానీ పంపడం జరుగుతుంది. సో అన్ని కాలేజీల, అన్ని ఇన్స్టిట్యూట్ల వల్లనే మాకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతే ఇన్స్ట్రుమెంట్స్ వచ్చిన తర్వాత పూర్తి స్పెషాలిటీ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఓపీ విభాగంలో సేవలు అందజేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు తనిఖీ చేశారు కదా, ఏమిటంటే ఆ రోజు సండే అండి. దాదాపు డాక్టర్స్ అంతా డే ఆఫ్ తీసుకుంటారు. గౌరవ ఎమ్మెల్యే గారు రాగానే డ్యూటీ ఆర్ఎంఓ గారు ఉన్నారు, ప్లస్ డ్యూటీ డాక్టర్ ఉన్నారు, ప్లస్ ఇంకా సిఎంఓ గారు ఉన్నారు. సో ఒక స్పెషలైజేషన్ పీడియాట్రిషియన్ కూడా అవైలబుల్ ఉన్నారు. మిగతా వాళ్ళు సండే అయినప్పటికీ కూడా ఆన్ కాల్లో వారి సేవలు అందిస్తారు. సో ఒకవేళ ఏమన్నా స్పెషాలిటీ కేసు వచ్చేస్తే ఆన్ కాల్లో వాళ్ళు సీఎంఓ కానీ డ్యూటీ డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ సీరియస్ అయి ఉంటే వచ్చి అటెండ్ అయ్యి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.